తెలివి తక్కువ గాడిద యొక్క పగ. చందనాపురం అనే ఒక ఊరి పులిమేరలో ఒక గాడిద ఏదో ఆలోచిస్తూ నడుస్తుంది. ఎంతలా ఆలోచిస్తుందంటే తను ఎటు నడుస్తుందో కూడా తనకు తెలియడం లేదు. ఎదురుగా ఒక ఎద్దు, ఒక మేకపిల్ల, ఇంకా రాము ఏనుగు వస్తున్నాయి. అనుకోకుండా తను రాము ఏనుగును గుద్దుకుని పడిపోయింది. అరే తమ్ముడు డంకీ, చూసుకొని ఇంతకి నువ్వేం ఆలోచిస్తున్నావు? అరే రాము ఏనుగు, నీకు తెలిసిందే కదా, మా యజమానికి మోతి అనే ఒక కుక్క కూడా ఉంది. నిన్న రాత్రి మేమిద్దరం బయట కూర్చుని ఉండగా, అరే ఓ మోతి, చూడు, ఇంట్లో దొంగలు పడ్డారు. మొరగడం మొదలుపెట్టి యజమానిని నిద్రలేపు. ముందతను లోపలికి వెళ్ళి నువ్వు, ఆ తర్వాత మరుగుతాను. నువ్వు నా పని నాకు నేర్పించకు. సరే, ఒకవేళ యజమాని నువ్వు నిద్ర లేపకపోతే నేను లేపుతానుండు. అలా అని నేను అరవడం మొదలుపెట్టాను. అరే ఇంతకీ ఏమైంది ఈ విధవకి? రాత్రిపూట కూడా ప్రశాంతంగా పడుకొనివ్వడు. నా యజమాని లేచొచ్చి కర్ర తీసుకొని నన్ను బాగా కొట్టాడు. యజమాని నన్ను కొట్టడం చూసి మోతి చాలా సంతోషించాడు. అలా అయితే నీకు చాలా అన్యాయం జరిగింది. అన్యాయం అయితే జరిగింది, కానీ నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. దాంతో నేను నా పగ తీర్చుకోవచ్చు. అలాగా? అయితే సరే, అదేంటో మాకు చెప్పు. మేం కూడా నీ స్నేహితులమే. మేము తప్పకుండా నీకు సహాయం చేస్తాము. ఆ గాడిద వాళ్ళకి ఏం ప్లాన్ చెప్పిందో ఏమో తెలీదు. సాయంత్రం సమయంలో చాకలివాడు బట్టలు ఉతుకుతున్నాడు. డంకీ ఇంకా మోతి తన ప్లేస్లో కూర్చుని ఉన్నాయి. అప్పుడే రెండింటికి మొరిగే శబ్దం వినిపించింది. అప్పుడు మోతి ముందుకు చూస్తే అక్కడ ఒక అందమైన డాగీ నిలబడి ఉంది. అరే వా, ఆ డాగీ ఎంత అందంగా ఉందో. మోతి లేచి తన దగ్గరకు వెళ్లి నిలబడింది. హలో, నా పేరు మోతి. మరి నీ పేరేంటి? నా పేరు క్రిస్టి. చాలా మంచి పేరు. నువ్వెక్కడుంటావు? మా ఇల్లు వెనక సందులో ఉంది. అవి రెండు చాలాసేపు మాట్లాడుకున్నాయి. ఆ తర్వాత మోతి ఇలా అంది, యజమాని వచ్చే సమయం అయింది, ఇంక నేను వెళ్తాను. ఇంకాసేపు ఉండొచ్చు కదా, ఏదైనా మాట్లాడుకుందాం. లేదు లేదు, నేను ఆగలేను. నేను వెళ్తున్నాను. రేపు మళ్ళీ కలుద్దాం. అలా అని మోతి తిరిగి వచ్చేసింది. షిట్, వీడు తిరిగి వచ్చేశాడు. నాకు అనిపించింది యజమాని తనిక్కడ లేకపోవడం చూసి తిరిగొచ్చాక తనని బాగా కొడతాడు అనుకున్నాను. సాయంత్రం పూట గాడిద గడ్డి తినడానికి అడవికి వెళ్ళినప్పుడు అది తన స్నేహితుల్ని కలిసింది. అందులో క్రిస్టి కూడా ఉంది. నువ్వు ఇంత చిన్న పని చేయలేకపోయావేంటి క్రిస్టి? తను యజమాని రాకముందే నిన్ను వదిలేసి వచ్చేశాడు. అరే వచ్చేస్తే ఏమైంది, ఏం పర్వాలేదు. నేను రేపు మళ్ళీ ప్రయత్నిస్తాను. నేను తనని కొట్టించే తీరుతాను. లేదు, తను అలా ఒప్పుకోడు. నా దగ్గర ఇంకో అద్భుతమైన ప్లాన్ ఉంది. గాడిద వాటికి ఏదో కొత్త ప్లాన్ గురించి చెప్పింది. రాత్రి సరిగ్గా 11 గంటలకి చాకలివాడు ఇంటికి వచ్చాడు. మోతి ఇంకా గాడిద వాటి స్థానాల్లో కూర్చుని ఉన్నాయి. దోబి మోతి ముందు ఆహారం ఉన్న కప్పు దాని ముందు పెట్టి తల మీద చెయ్యి వేసి ఇలా అన్నాడు, మోతి, ప్రశాంతంగా అన్నం తిను, సరేనా? తర్వాత తను తన బెడ్ మీదకు వెళ్లి పడుకున్నాడు. మోతి అన్నం తింటూ ఉండగా క్రిస్టి అక్కడికొచ్చింది. మోతి, మోతి, ఇలారా. తనని చూడగానే మోతి సంతోషంతో ఇలా అంది, అరే క్రిస్టి, నువ్వేంటిక్కడ? రా, నువ్వు కూడా వచ్చి తిను. అరే ఏంటి నువ్వు ఈ బోరింగ్ భోజనం తింటున్నావు? నా దగ్గర నీకోసం ఇంకా నా కోసం టేస్టీ చికెన్ ఉంది. ఏమన్నావు? చికెనా? కానీ ఇప్పుడు నేను ఇంటిని కాపలా కాస్తున్నాను. నేను రాలేను. అరే ఎక్కువ దూరమేం లేదు, మనం తినేసి వెంటనే తిరిగొచ్చేద్దాం. చికెన్ చాలా ఉంది, నాకు ఒంటరిగా అంత తినాలని లేదు. కానీ నేను నీతో వస్తే ఈ ఇంటినెవరు కాపలా కాస్తారు? అరే నువ్వు దాని గురించి ఆలోచించకు, తనతో నేను మాట్లాడతాను. అప్పుడు గాడిదతో క్రిస్టి ఇలా అంటుంది, డంకీ అన్నయ్య, మేమిద్దరం కాసేపట్లో వచ్చేస్తాము. మేమొచ్చే వరకు నువ్వు ఇంటిని కాపలా కాస్తావు కదా? అతను చెయ్యడు. తను నా మీద కోపంగా ఉన్నాడు. లేదు లేదు, అలాంటిదేం లేదు. చిన్న చిన్న గొడవలు జరుగుతూనే ఉంటాయి. నువ్వు వెళ్ళి ప్రశాంతంగా తినిరా, ఇక్కడ నేను చూసుకుంటాను. గాడిద మాట విని మోతి ఆశ్చర్యపోయింది. పద ఇంకా వెళ్దాం, చికెన్ చల్లగా అయిపోతుంది. మోతి క్రిస్టితో కలిసి బయలుదేరింది. ఆ క్రిస్టి, ఎక్కువ దూరమైతే లేదు కదా? అరే లేదు, దగ్గర్లోనే ఉంది. అదిగో ఆ ఇంట్లోనే ఉంది. ఎదురుగా వాళ్ళకి ఒక గుడిసె కనిపించింది. అలాగా, దాని లోపలుందా? రెండూ వేగంగా అడుగులు వేస్తూ ఆ ఇంటి వైపుకు బయలుదేరాయి.
ఇంకోవైపు ఏనుగు, మేకపిల్ల ఇంకా ఎద్దు మోతీ ఇంటి వైపుకు వస్తున్నాయి. ఇప్పుడు మనం ముగ్గురం వెళ్ళి మోతీ ఇంటి దగ్గర చాలా గందరగోళం సృష్టిద్దాము. ఇంట్లో ఉన్న వస్తువులన్నిటినీ పాడు చేసేద్దాము. అప్పుడు మన స్నేహితుడు డంకీ యొక్క పగ పూర్తిగా తీరుతుంది. ఎక్కడున్నారు ఈ ముగ్గురు? ఈ పాటికి వచ్చేయాలి కదా. ఇంకోవైపు మోతీ ఆ ఇంటికి చేరుకుంది. అక్కడికి చేరుకుని క్రిస్టీ ఆగిపోయింది. మోతీ, ముందు నువ్వే లోపలికెళ్ళి చూడు. నేనెందుకు లోపలికి వెళ్ళాలి? నువ్వు కూడా నాతో పాటు పద. లేదు, నాకు భయం వేస్తుంది. ఒకవేళ ఇంటి యజమాని మేలుకొనుంటే నాకు చాలా ఇబ్బంది అవుతుంది. ముందు నువ్వు లోపలికెళ్ళి చూడు. చికెన్ దగ్గర ఎవరైనా ఉన్నారో లేదో చూడు. ఆ తరువాత అక్కడ ఎవ్వరూ లేకపోతే నువ్వొచ్చి నన్ను పిలు, నేను వచ్చేస్తాను. అప్పుడు మోతీ ఆలోచిస్తుంది. నిన్న డంకీకి నా వల్లే దెబ్బలు పడ్డాయి. అయినా తను ఏమీ ఆలోచించకుండా తను నా బదులు ఇంటికి కాపలా కాస్తున్నాడు. ఉన్నట్టుండి క్రిస్టీ నాకు చికెన్ తినిపించాలని ఎందుకు అనుకుంది? ఏమైంది? ఏం ఆలోచిస్తున్నావు? నేను ఇప్పుడే వస్తాను క్రిస్టీ. అలా అని చెప్పి మోతీ అక్కడి నుండి తన ఇంటికి పారిపోయింది. అరే మోతీ, కాస్త ఆగు. ఎక్కడికి పారిపోతున్నావు? తప్పకుండా అది డంకీ ప్లానే. నేను వెళ్ళడానికి ఆలస్యం అవ్వకూడదు. అలా అంటూ తను తన అడుగులు వేగాన్ని ఇంకాస్త పెంచింది. 5-10 నిమిషాలు ఆగకుండా పరిగెత్తి తన ఇంటికి చేరుకుంది. అక్కడికి వెళ్లి తను ఏం చూసిందంటే ఏనుగు, మేకపిల్ల ఇంకా ఎద్దు డంకీ దగ్గర నిల్చున్నాయి. మీరు వెంటనే ఇక్కడ గందరగోళం సృష్టించండి. ఇంట్లో ఉన్న ప్రతి వస్తువుని నాశనం చేసేయండి. యజమాని లేచాక అంతా నాశనం అయిపోయిందని చూసి చాలా బాధపడతాడు. అలాగే ఇంట్లో మోతీ లేడని తనకి తెలిస్తే తనకి మోతీ మీద చాలా కోపం వస్తుంది. ఆ తరువాత మోతీ తిరిగి వచ్చాక యజమాని తనని బాగా కుమ్ముతాడు. అప్పుడే మోతీ అక్కడికి చేరుకుని ఇలా అంది. నువ్వు అనుకున్నది ఏదీ జరగదు. మోతీకి తన పనిని బాధ్యతగా చేయడం బాగా తెలుసు. అలా అని తను గట్టిగట్టిగా మొరగడం మొదలుపెట్టింది. అరే అరే, అందరూ పారిపోండి. ఇంతలోనే యజమానికి మెలకు వచ్చింది. అరే, ఇన్ని జంతువులొచ్చాయా? అతను కర్ర తీసుకుని ఆ 3 జంతువుల వెంట పడ్డాడు. ఏనుగుకి 2 దెబ్బలు పడ్డాయి. అలాగే 5 దెబ్బలు ఎద్దుకి. ఆ తర్వాత ఆ 3 అక్కడి నుండి తప్పించుకుని పారిపోయాయి. చాలా అద్భుతం మోతీ. నువ్వు లేకపోయుంటే ఈరోజు ఎంత నష్టం జరిగిపోయుండేదో. అప్పుడు మోతీ తన ప్లేస్కి వెళ్లి కూర్చుని గాడిదని ఎక్కిరించడం మొదలుపెట్టింది. డంకీ, నువ్వు గాడిదలాగానే ఉంటావు, తెలివి తక్కువవాడా. అది విని గాడిద తను పళ్ళు కొరుక్కోవడం మొదలుపెట్టింది. మరుసటి రోజు గాడిద గడ్డి తినడానికి అడవికి వెళితే ఏనుగు ఇంకా ఎద్దు తన ముందుకు వచ్చాయి. నీ పగ తీర్చుకోవడంలో మాకు చాలా దెబ్బలు పడ్డాయి. ఇప్పుడు మేము నీ మీద పగ తీర్చుకుంటాం. లేదు లేదు, అందులో నా తప్పేమీ లేదు. అలా అని గాడిద పరిగెత్తింది. ఏనుగు ఇంకా ఎద్దు కూడా తన వెంట పరిగెత్తాయి. అరే కాపాడండి, ఎవరైనా కాపాడండి. ఈ రోజు తర్వాత ఎవరి చెడు కోరుకోను, కాపాడండి.